ఆదిత్యనాథ్‌ని బుల్డోజర్ బాబా అంటారు. ఎందుకయ్యా అంటే, హిందువుల యొక్క ఆస్తులు లాక్కుని, లేదా ప్రభుత్వపు ఆస్తులు లాక్కుని, బడా బడా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళు. ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించి, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలా, ఎంపీ టికెట్‌కి ఎవరికివ్వాలా, అంటూ వాళ్ళే డిసైడ్ చేసి, వాళ్ళు చెప్పినోళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తూ, వాళ్ళ దగ్గరికే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులెళ్లి వాళ్ళకి డబ్బులు సమర్పించుకుంటే వాళ్ళే గెలిపిస్తారు. వాళ్ళే రిగ్గింగ్ చేస్తారు. వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు వాళ్ళు ఎవరిని పెట్టమంటే ఆళ్ళనే పెట్టాలి. వీళ్ళు ఏం కేసు పెట్టమంటే అది పెట్టాలి. వీళ్ళు మర్డర్ చేస్తే దాన్ని సూసైడ్ కిందకి రాయాలి. ఇట్లాగా ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మూల విరాట్టులు గతంలో అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ మీద వస్తారు. మళ్ళీ కంప్లైంట్ పెట్టినోడిని చంపేస్తారు. ఇలాంటి ఒక అరాచకపు సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం కోసం బుల్డోజర్లు వాడాడు అక్కడ యోగి ఆదిత్యనాథ్. తద్వారా అనేక నేర చరిత్రల యొక్క సామ్రాజ్యాలను కూల్చి వాళ్ళని పాపర్లం చేసి అదే భూముల్ని పేదవాళ్ళకి పంచిపెట్టారు. ఇప్పుడు ఆ రూట్లో నడుస్తున్నట్టు అనుకోవాలా రేవంత్ రెడ్డి, లేకపోతే మధ్యతరగతి పేదల కడుపు కొడుతున్నారు అనుకోవాలా? బిల్డర్ ఒకడు ఒక బిల్డింగ్ కట్టాడు అక్రమంగా, అది కడుతున్నప్పుడు చూస్తున్నటువంటి కార్పొరేషన్ అధికారులు బొక్కలో దొయ్యాలా, హెచ్ఎండి అధికారులు బొక్కలో దొయ్యాలా, ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరినీ బొక్కలో దొయ్యాలా? అది వదిలేసేసి కట్టాక ఎవడికో అమ్మాక అప్పుడు కూలగొడితే అటు బిల్డర్ అమ్మేసుకుంటే బిల్డర్కి బెనిఫిట్, కట్టిన తర్వాత అమ్మక ముందే పగలగొడితే బిల్డర్కి లాస్. అట్ ద సేమ్ టైం ఏదో అనుమతులు లేకుండా హెచ్ఎండి అనుమతి ప్రతిదానికి జిహెచ్ఎంసీ అనుమతి ఇస్తుంది. అప్పుడు అనుమతి ఇచ్చిన వాళ్ళని బొక్కలో దొయ్యాలి కదా, ఎట్టేస్తున్నారు అన్నట్టుంది. కానీ అలాగేమీ లేదు. ఇప్పుడు ఎవడో కొనేసుకుంటాడు, వాడు కొనుక్కున్నాక వాడు గృహప్రవేశాలు చేశాక కూల్చినవాడు. ఇవాళ మళ్ళీ గచ్చిబౌలిలో బోర్డు భవనాలు కూల్చారు. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు హైదరాబాదులో ఏదన్నా కొనాలి అంటే భయం. ఎందుకంటే అది హైడ్రా పరిధిలోకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఏం చూస్తాం మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు, జిహెచ్ఎంసీ అంటే అక్కడ కార్పొరేషన్ పర్మిషన్ ఉందా, అలాగే హెచ్ఎండిఏనా సిఆర్డిఏనా ఇట్లాంటి అథారిటీ పర్మిషన్ ఉంది, ఈ రెండు చూస్తాం. ఈ రెండింటితో పాటుగా పోనీ హైడ్రా పర్మిషన్ కూడా పెట్టమనండి, సరిపోతుంది. హైడ్రా కూడా పర్మిషన్ ఇచ్చాక దాన్ని కూలగొట్టద్దని చెప్పండి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకోటి మూడోది రిజిస్ట్రేషన్ చూస్తాం. రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఈ మూడు అయ్యాక కట్టుకున్నటువంటి చోట్లను కూల్చేస్తే ఎవరిది బాధ్యత? నష్టపోతున్నది ఎవరు? బాధ్యులైన వాళ్ళని బొక్కలో తోయకుండా ఈ కొనుక్కున్న వాళ్ళని కట్టుకున్న వాళ్ళని ముంచితే ఎవరిది పాపం? ఇప్పుడు ఈ తరహా బుల్డోజర్ బాబా కరెక్టేనా?